హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న జితన్ రమేష్ యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన రూట్ నెంబర్ 17 మూవీ రివ్యూ. ఆయన ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పండి. లైక్ ఈ మూవీ కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ ఈ మూవీ అయితే మిస్ ఫైర్ అయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఒక రూట్ నెంబర్ 17 అని చెప్పి ఒక ఫారెస్ట్ ఏరియాలో అదొక రూట్ నెంబర్. సో ఆ ఏరియాలోకి ఎవరైతే వెళ్తుంటారో సో వాళ్ళందరూ చనిపోతుంటారు. సో ఒక సిచ్యువేషన్లో ఒక ఎక్స్ మినిస్టర్ కొడుకు అండ్ తన గర్ల్ ఫ్రెండ్, సో వాళ్ళిద్దరు కార్లో వెళ్తుండగా వాళ్ళు ఆ రూట్లోకి వెళ్తారు. సో వాళ్ళు మిస్ అయిపోతారు. సో అప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అసలు జితన్ రమేష్ ఎవరు, అసలు తన ఎందుకు ఫారెస్ట్లో ఉన్నాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ యొక్క స్టోరీ లైక్ ఒక ఫారెస్ట్లో ఎవరైతే వెళ్తున్నారో సో వాళ్ళందరూ చనిపోవడం. సో ఈ కాన్సెప్ట్ అయితే ఒక మిస్టరీ థ్రిల్లర్ లేకపోతే ఒక హారర్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీకి ఒక స్టోరీ ఎలా ఉండాలో సో ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుంది. సో కథలోనే కొంచెం దమ్ ఉంది. సో ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అని చెప్పడం కంటే ఈ మూవీ యొక్క రన్ టైం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్క్రీన్ ప్లే అయితే బాగాలేదు, బట్ రన్ టైం వచ్చేసి లెస్ దెన్ 2 hours, 1 hour 52 minutes ఉంటుంది. దాంతో మనకి ఈ మూవీ బోర్ కొట్టినా సరే, మనకి అన్నెసరీ లాజికల్ ఫ్లాస్ ఉన్నా సరే, మనకి కొంచెం ఆ కనెక్టివిటీ ఫ్యాక్టర్ మిస్ అయినా సరే, బట్ మూవీ యొక్క రన్ టైం తక్కువే కాబట్టి మూవీ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఓకే, అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే మూవీ లెంత్ ఎక్కువ ఉంటే కనుక అసలు ఈ మూవీ మనకి చాలా టైమ్స్ మనకు బోర్ కొడుతుంది, బట్ రన్ టైం తక్కువ కాబట్టి మూవీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో మనకి ఒక పర్వాలేదు అనే మూవీ చూసిన ఫీలింగ్ మనకైతే వస్తుంది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రన్ టైం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ ఒక హారర్ కైండ్ ఆఫ్ మూవీకి, ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీకి సినిమాటోగ్రఫీ ఎలా ఉండాలో సో ఈ మూవీ అలా ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక లైక్ ఈ మూవీలో కొన్ని లాజికల్ మిస్టేక్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ జితన్ రమేష్ అన్ని సంవత్సరాలు ఫారెస్ట్లో ఉంటాడు, అది ఓకే, దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. బట్ తన ఎనిమీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరినీ తను రివెంజ్ తీర్చుకోవడానికి ఐటమ్స్ ఉంటాయి కదా, ఐటమ్స్ అనేది ఏం చేయడం అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే విలన్సే వచ్చి జితన్ రమేష్ దొరికిపోతుంటారు. సో ఇలా కొన్ని లాజికల్ మిస్టేక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ ఉంటాయి కదా, లైక్ ఎక్స్ మినిస్టర్ కొడుకు ఫారెస్ట్లో మిస్ అయిపోతే ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ స్టోరీ అయితే బాగుంది. అండ్ ఇందాక చెప్పినట్టే స్క్రీన్ ప్లే బాగుంది అని చెప్పడం కంటే కనుక లైక్ రన్ టైం తక్కువ కాబట్టి మనం ఈ మూవీని ఫాస్ట్గా చూసేవచ్చు, బట్ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ మూవీకి చెప్పాలంటే యావరేజ్ టు బిలో యావరేజ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు, చూడొద్దు, ఎందుకంటే ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.